దేవుని నామం మనందరికీ తెలుసు, లేదా ఆయన్ని మనందరం పిలుస్తూనే ఉన్నాం, ఆయన నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం. కానీ అనుభవపూర్వకంగా దేవుని నామంలో ఉన్న శక్తిని మనం గ్రహించగలుగుతున్నామా? ప్రియులారా గమనించండి, ఆకాశం క్రింద భూమి మీద ఇయ్యబడిన ఏ నామములో కూడా మనిషికి రక్షణ లేదు, కానీ కేవలం యేసు ప్రభు నామంలోనే రక్షణ ఉంది అని అపోస్తుల కార్యములు 4:12 మనం చూస్తాం. అనగా యేసుక్రీస్తు ప్రభు నామము శక్తిగల నామం, నీకు ఆత్మ రక్షణ ఇచ్చే నామం. ఆ నామములో దురాత్మలు పరిగెడతాయి, ఆ నామములో అద్భుతాలు జరుగుతున్నాయి. యేసయ్య నామంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి. కారణం, ఆ నామములో శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన నామములో ప్రార్థన చేయడానికి మనం పిలువబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట చేస్తున్న ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి. ఎందుకోసం అంటే ఆ నామము శక్తి గలది, ఆ నామము పరిశుద్ధమైనది. మన నామములో శక్తి కాదు, మన నామములో విడుదల కాదు. యేసయ్య నామములో శక్తి, ఆయన నామములో విడుదల, ఆయన నామములో ఆత్మరక్షణ.